రైతునే నేను అన్ని అబ్జర్వ్ చేసి నలుగురు దగ్గర విచారించి అంతా ఆలోచన చేసి ముందు కొట్టేది బాగుంది కొట్టండి బానే పనిచేస్తుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈ రోజు మనము ఈ సిద్దనహల్లి విలేజ్ లో ఇక్కడ ఒక 23 ఎకరాల మిరప సాగు చేస్తున్న బసవరాజు అనే రైతు దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇది ఉన్న మనం ప్లాట్ వచ్చేసి 5531 రకం అయితే ఇక్కడ ఇంకా సింజంట కానీ ఇంకా మిగతా రకాలు కూడా రైతు అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్ గా దీంట్లో ఈ మిరప పంటలు చూసుకుంటే కనుక మనకు బిఎన్ క్రాప్ సైన్స్ ఒక గ్రాండెక్స్ అయితేనేమి స్పెక్టర్ అయితేనేమి రీసెంట్ గా ఒక వారం క్రితం ఈ ఫెరారీ గోల్డ్ కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది. అయితే ఈ మందులకు గాను రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఏమేమి రిజల్ట్స్ రైతు అబ్జర్వ్ చేస్తున్నారని పూర్తి విషయం వీడియో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. అయితే నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు సార్? బసవరాజు అలీపూర్. బసవరాజు అలీపూర్. ఓకే, ఎన్ని ఎకరాలు సార్ మీరు మిరప వేసింది? టోటల్ నాది వచ్చి 23 ఎకరాలు. 23 ఎకరాల్లో ఏమేమి వెరైటీలు వేస్తారు? సాగ్ 5531 వెరైటీ 13, 10 ఎకరాలు 204 వేశారు. ఎక్కడ మీకు గ్రామం? మీది సిద్దంపల్లి గ్రామం. సిద్దంపల్లి గ్రామం. ఓకే. అయితే సార్ మీరు ఈ మిరప పంటలో మేజర్గా గ్రాండెక్స్ చెప్తారు, అదేవిధంగా పెరగబోయే మందులు వాడారు. అయితే మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాండెక్స్ చేసినప్పుడు ఏం చెప్తారు? బాగానే వచ్చింది, గ్రోత్ బాగుంది, ఎదురు పోయింది. మళ్ళీ అది అయిన తర్వాత గ్రాండెక్స్ అయిన తర్వాత స్పెక్టర్ కొట్టాము. గ్రాండెక్స్ కింద చాలా బాగుంది. స్పెక్టర్ రిజల్ట్ గ్రోత్ అలాగే ఉంది, ముదురు కూడా చాలా వరకు క్లీన్ అయిపోయింది. తర్వాత మన ఏం రెడ్డి మళ్ళీ పాండురంగన్న వచ్చి అమ్మ ఆగ్రో ఏజెన్సీ బళ్ళారి ఊళ్ళో ఫెరారీ గోల్డ్ అయ్యండి అంటే రెఫర్ చేసి మాకు చేసిన తర్వాత మేము కొట్టాము. ఫ్లవరింగ్ బాగుంది, ప్లస్ కాపు సెట్ అయింది, ప్లస్ ఇంకొకటి గ్రోత్ బాగుంది, ముడత కూడా పోయింది. చాలా వరకు నంబర్ 1 రిజల్ట్ ఉంది. గ్రాండెక్స్ స్ప్రే చేసేటప్పుడు ఎన్ని రోజులు పంట ఉంటుంది? గ్రాండెక్స్ స్ప్రే చేసేటప్పుడు ఎన్ని రోజులు పంట ఉండదు? 50 రోజులు పంట ఉంది. 50 రోజులు ఉండదు. స్పెక్టర్ స్ప్రే చేసినప్పుడు 60 డేస్. ఇప్పుడు ఫెరారీ గోల్డ్ 70 డేస్ అయిపోయింది. బానే ఉంది. మీకు వీడియోలో కనబడతా ఉంది కదా ప్లాట్ ఎలా ఉంది ఎలా లేదు అని. నేను రైతునే, నేను అన్ని అబ్జర్వ్ చేసి నలుగురు దగ్గర విచారించి అంతా ఆలోచన చేసి ముందు కొట్టేది బాగుంది కొట్టండి బానే పనిచేస్తుంది. గ్రాండెక్స్ ఏమేమి పని చేసింది మేజర్ గా? గ్రాండెక్స్ వచ్చి ముదురుపోయింది, గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ అంటే ఎట్లా? సైడ్ బ్రాంచెస్ కానీ హైట్ కానీ బానే వచ్చింది, పంగులు కొట్టింది బాగా వచ్చింది. తర్వాత స్పెక్టర్ కూడా పంగులు కొట్టింది, గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ అంటే నేచురల్ కదా? నేచురల్ గ్రోత్. మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదండి. సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆల్రెడీ ప్లాట్ ఇట్లా ఉంటుంది. అవును, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. చెట్టు మనకి కాపు కానీ గ్రోత్ కానీ మనకి మొక్క క్వాలిటీ ఎలా ఉండాలో అలా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అయితే ఫెరారీ గోల్డ్ కొట్టి ఎన్ని రోజులు అయింది? ఫెరారీ గోల్డ్ కొట్టి 8 డేస్ అయింది. 8 డేస్ అయిందా? అప్పుడు స్పెక్టర్ లో కాంబినేషన్ ఏమేసి కొట్టారు? స్పెక్టర్ లో పోలీస్ వేసి కొట్టారు. దాని తర్వాత ఈ ఫెరారీ గోల్డ్ దానికి దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? 8 to 10 days. 10 days. ఓకే. ఫెరారీ గోల్డ్ కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఫెరారీ గోల్డ్ కొట్టి 8 days. 8 days ముందు మళ్ళీ మీ మిరప పంటలో ఏముండే సమస్య? అప్పుడు ట్రిప్స్ కొంచెం ట్రిప్స్ ఏవి ఉండేది, ఉండింది. కొంచెం ఫ్లవర్ లో కూడా పురుగులు కనబడతా ఉంటాయి, కనబడతా ఉంటాయి. ఇప్పుడు కొంచెం 1-2 కనబడతాయి. ఆల్మోస్ట్ ఒక్కో దాంట్లో లేదే. ఈ పైన ఇప్పుడు ఈ స్టెప్ గ్రోత్ వచ్చింది మనకి ఫెరారీ గోల్డ్ వచ్చింది. ఫెరారీ గోల్డ్ ఈ గ్రోత్ అప్పుడు ఉండేనా? లేదు. ఇదంతా కొత్త చిగురు అంతా ఫెరారీ గోల్డ్ వచ్చింది. అయితే దీంట్లో ట్రిప్స్ అయితే లేవండి, ఇప్పుడు లేవు. మేజర్ గా అయితే ఏం లేవు. అంతకుముందు ఉండేనా? అంతకుముందు అంతకుముందు కొంచెం తక్కువ. ఓకే. ఇప్పుడు ఇంకా చాలా క్లీన్ అయిపోయినాయి. ఏమేమి? ఫెరారీ గోల్డ్ పోలీస్ కాంబినేషన్ 2 కొట్టాను. ఇదైతే మేజర్ గా మీకు ట్రిప్స్ కి మైట్స్ కంట్రోల్ అయింది, గ్రోత్ బాగా వచ్చింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది. కాపు సెట్ అయితే ఉందా? నేను కాపు సెట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఫ్లవర్ కనబడతా ఉంది కదా, ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఎట్లా ఉంటే కానీ ఆల్మోస్ట్ కాయ అయిపోతుంది. వెంటనే కాయ సెట్ అయిపోతుంది. ఎక్కడ తీసుకున్నారు మందులు మరి? మనము అమ్మ ఆగ్రో ఏజెన్సీ బళ్ళారిలో ఉంది, శంకరబండిలో ఉంది, పాండురంగ అన్నది ఏం రెడ్డి అన్న దగ్గర తీసుకున్నారు. మీనాక్షి సర్కిల్ నుంచి శ్రీనివాస్ హాస్పిటల్ ఎదురుగాండి. మీనాక్షి సర్కిల్ నుంచి కేసీ రోడ్ లో శ్రీనివాస్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే అమ్మ గ్రెయిన్స్ అని చెప్పేసి మనకు బళ్ళారిలో ఉంటుంది. శంకర మండలం అయితే కనుక మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. అక్కడ మనకు అమ్మ గ్రెయిన్స్ అని చెప్పి ఈ షాపుల్లోనే మీకు ఈ మందులు అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. అయితే వాడుకోవచ్చు అంటారు రైతులు ఈ మందులు ఎవరైనా సరే? అదండి, ఇప్పుడు ప్లాట్ ఆల్రెడీ కనబడతా ఉంది కదా. మీ నోట్ లేదు, మీరు చెప్పేది అది జెన్యూన్ చాలా బాగుంది, కొట్టండి, మళ్ళీ సజెస్ట్ చేయండి వేరే. ఓకే, చేయొచ్చు. చెప్తా ఉన్నారా మరి? లేదు, 100% చెప్తా ఉన్నారు వేరే వాళ్ళు. మేజర్ ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఇంకా వాడుతూ ఉంటారు రైతులు. కరెక్ట్ అండి, నేను రైతునే, అన్ని ఆలోచించే కొట్టేది బాగుంది కొట్టండి, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి, వాళ్ళది కూడా బాగుంటుంది. ఓకే. అయితే ఈ గ్రాండెక్స్ స్పెక్టర్ ఈ బిఎన్ క్రాప్ సైన్స్ మందులు వాడుకోవడం వల్ల అయితే రిజల్ట్స్ అయితే బాగుంది. మనకి మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ న్యాచురల్ రావడానికి
త్రిప్స్ మైట్స్ పై ముడత కింద ముడత మొత్తం కంట్రోల్ అవడానికి అయితే బాగున్నారు రిజల్ట్స్ అయితే కనుక. బాగుంది. ఓకే, మొత్తం మీరు అన్ని పొలాలకి స్ప్రే చేశారు అండి? 23 ఎకరాలకి స్ప్రే చేశాను. ఫెరారీ గోల్డ్ పోలీసు. ఓకే, అంతకుముందు స్పెక్టర్ అవి కూడా? స్పెక్టర్ 23 ఎకరాలకి, గ్రాండెక్స్ 23 ఎకరాలకి, ఓకే, అన్ని 3 ఐటమ్లు వచ్చి 23 ఎకరాలకి స్ప్రే చేశాను. బాగుంది, సజెస్ట్ చేయండి. ఓకే ఓకే, ఇదండి వీడియో అయితే కనుక. ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే ఇప్పుడు రైతు వారం రోజులైంది, 8 రోజులుగా వస్తూ ఉంది. స్ప్రే చేసిన తర్వాత మనకు పైన గ్రోత్ అనేది బాగా వచ్చింది, పూత అనేది బాగా వచ్చింది, కాపు కూడా సెట్ అవుతా ఉంది. కాబట్టి మేజర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు బ్లాక్ ట్రీస్ ఎఫెక్ట్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో దీంట్లో కాంబినేషన్లో జంప్ కానీ పోలీస్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి ఫెరారీ గోల్డ్ అయితే రిజల్ట్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉందన్నమాట. వీడియో థ్యాంక్ యూ. బాగుంది, కొట్టండి.